హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను టుడే సెషన్లో సర్వీస్ నౌ సిఎండిబి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిఎండిబి స్టాండ్స్ ఫర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అంటారు అనమాట. మనం ప్రతి ఒక్క ఐటీ ఆర్గనైజేషన్స్లో ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ కంపల్సరీ సిఎండిబి అనేది రిక్వైర్ కావాలి. సిఎం అంటే ఏంటంటే కాన్ఫిగరేషన్, ఎం అంటే మేనేజ్మెంట్, అంటే డిబి డేటాబేస్ అనేది ఇక్కడ మనం ఏంటంటే మనకి సర్వర్స్ కావచ్చు, రౌటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, మళ్ళీ అన్నిటినీ మనం ఏం చేయాలి, కాన్ఫిగరేషన్ చేసి ఉంటారు. కాన్ఫిగరేషన్ చేస్తుంటేనే మనం అప్లికేషన్ యూజ్ చేసుకోవడమైనా, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ చేసుకోవడమైనా, ఆ, ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ రావాలన్నా కానీ నెట్వర్క్ త్రూ కానీ, లేకపోతే సర్వర్స్ త్రూ కానీ, లేకపోతే డేటాబేస్ నుంచి కానీ, ల్యాప్టాప్ కానీ, లేకపోతే డెస్క్టాప్స్ కానీ, వీటన్నిటికి మనకి కాన్ఫిగరేషన్ చేయాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనం కాన్ఫిగరేషన్ చేసేదంతా మాన్యువల్లోను, ఎక్సెల్ షీట్లోనూ ఉండటం వల్ల దాన్ని మనకు టైం టేకింగ్ పట్టేది. దాని గురించి పర్టికులర్ డీటెయిల్స్ ఉండేవి కాదు. ఇట్ ఈజ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే మన సర్వీస్ నౌ అనేది క్లౌడ్లోకి మారిందో, ఇప్పుడు ఏదైతే డివైజెస్కి మనం కాన్ఫిగరేషన్ చేసామో ఆ డివైస్ ఎక్కడ ఫెయిల్యూర్ అయింది, ఏ డివైస్కి ఫాల్ట్ వచ్చింది, ఆ డివైస్కి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయి, వాటన్నిటి గురించి మనం ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి, ఈజీగా మనం రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయడానికి, సాల్వ్ చేసుకోవడానికి క్లౌడ్ నేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో సర్వీస్ నౌ అనేది క్లౌడ్గా మైగ్రేట్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం ఏ డివైజెస్ అయినా కానీ కనెక్ట్ అయ్యాము, ఏ పోర్ట్కి కనెక్ట్ అయ్యాము, అది ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చింది, ఎక్కడ రూట్ కాజ్ ఏంటి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సిఎండిబి యూజ్ చేసుకొని కాన్ఫిగరేషన్ చేసిన డివైజెస్ యొక్క హిస్టరీని కానీ, వాటి యొక్క డీటెయిల్స్ కానీ ఒక దగ్గర మనం స్టోర్ చేసుకోవడాన్ని కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డేటాబేస్ అంటారు. ముందుగా దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేసే ముందు మనకి సర్వీస్ నౌ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నా ప్లేలిస్ట్లో సర్వీస్ నౌ హౌ టు క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పాను. దాని మీద కొన్ని వీడియోస్ రెడీ చేసి ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అన్నమాట. ఇది ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆల్రెడీ సర్వీస్ నౌ లాగిన్ అయ్యాను. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్ మీద, సర్వీస్ నౌ సింగిల్ సైన్ ఆన్, ఇక్కడ సర్వీస్ నౌ కమ్యూనిటీ ఉంటుంది, సర్వీస్ నౌ యూనివర్సిటీ ఉంటుంది, ఈ సర్వీస్ నౌ డెవలపర్ ప్రోగ్రామ్, దీన్ని పీడీఐ అంటారు, పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్స్ అంటాం. మన పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్సెస్ని మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మన కంపెనీలో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే మనం పర్సనల్ డెవలపర్ ఇన్స్టెన్సెస్ని కంపెనీలో ఆర్గనైజేషన్ జాయిన్ అయితే మనం ఎలాంటి పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే డిఫాల్ట్గా ఇస్తారు అనమాట. ఇక్కడ నేను డెవలపర్ పర్సనల్ దాని మీద క్లిక్ చేశాను. ఇలాగా ఇట్ విల్ టేక్ అనదర్ పేజ్, నావిగేషన్లోకి వెళ్ళింది అనమాట. ఈ నావిగేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మైనోవ్ అని, ప్రొడక్ట్స్ అని, ఇండస్ట్రీస్ అని, లెర్నింగ్, సపోర్టు, పార్ట్నర్స్, కంపెనీ, ఇక్కడ లెర్నింగ్, రిఫరెన్సెస్, గైడ్స్, కనెక్ట్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ క్రియేట్ చేసింది పర్సనల్ అసిస్టెంట్ అనమాట. విత్ నౌ అసిస్ట్ అనేది కొత్తగా లాంచ్ చేశారు అనమాట. నో అసిస్ట్ అని మన జనరేటివ్ ఏఐ కానీ, ఎల్ఎల్ఎంస్ కానీ ఇంటిగ్రేషన్ చేసేసారు. దీని ద్వారా మనం ఇంకా ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ మేనేజ్ మై ఇన్స్టెన్సెస్ మీద లేదా స్టార్ట్ బిల్డింగ్ మీద క్లిక్ చేస్తే నేను ఐ హావ్ క్లిక్ స్టార్ట్ బిల్డింగ్. ఇట్ విల్ గోయింగ్ టు ద రీలాంచ్ టు ద అనదర్ పేజ్లోకి లాంచ్ అవుతుంది అనమాట. ఇలా లాంచ్ అవటాన్ని ఏమంటారంటే సింగిల్ సైన్ అని అంటాం. ఈ సింగిల్ సైన్ అంటే ఒకసారి మనం సర్వీస్ నో పోర్టల్లోకి సైన్ అయిన తర్వాత అవి ఏ పేజ్లోకి నావిగేట్ అయినా ఈజీగా నావిగేట్ అవుతుంది. ఇది డాష్ బోర్డ్ అనమాట. ఇది సర్వీస్ నో స్టూడియో. ఇక్కడ మనం ఏమేమి డెవలప్ చేసుకోవాలన్నా ఇక్కడ పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీకు ఇలాగే ఉంటుంది. మీరు వర్క్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళినా కానీ ఇక్కడ మీకు కావాలంటే కాంపోనెంట్స్ ఇక్కడ ఏమన్నా చూపిస్తాను ఈ పేజ్లో. డెవలపర్ యాప్స్ యాజ్ ఎ కోడ్, క్రియేట్ రిక్వెస్ట్ బేస్డ్ యాప్స్ క్విక్లీ, బిల్డ్ లో కోడ్ యాప్స్ క్విక్లీ, కనెక్ట్ ఫ్లోస్ టు ఆటోమేట్ రిపిటేటివ్ టాస్క్, ఇక్కడ కస్టమైజ్ యూజర్ ఎక్స్పీరియన్సెస్, మొబైల్ బిజినెస్ యాప్స్, ఇవన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. ఈ యూజర్ ఇంటర్ఫేస్ మీద మనం సింపుల్గా ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ ఆల్ మీద క్లిక్ చేయండి. ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా కాన్ఫిగరేషన్ అని క్లిక్ చేయండి. కాన్ఫిగరేషన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్ అని క్లిక్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. మీకు ఇలాగా కాన్ఫిగరేషన్ ఇలా వస్తుంది అనమాట. ఈ కాన్ఫిగరేషన్ ఉన్నాయని మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇలాగ ఆల్ మీద
ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్ సిఎండి 365 మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సిఎండి 365 ఇనిషియేటివ్స్ మల్టీ సోర్స్ రిసోర్స్ రిపోర్ట్ బిల్డర్స్ సిఐ క్లాస్ మేనేజర్ సిఐ అంటే ఏంటి క్లాస్ అంటే ఏంటి సిఐ అంటే కాన్ఫిగరేషన్ ఐటమ్ సిఎండివి గ్రూప్ సిఎండివి క్వైరీ బిల్డర్స్ హెల్త్ పెర్ఫార్మెన్స్ సిఎండి రిమిడియేషన్స్ ఇప్పుడు మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసామంటే ఇలా క్లిక్ చేసామంటే మనకి ఇలా వస్తుంది అనమాట సర్వీస్ క్యాటలాగ్ అంటే ఏంటి అసలు క్యాటలాగ్ అంటే ఏంటి క్యాటలాగ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఫుల్ఫిల్మెంట్ స్టెప్స్ సర్వీస్ క్యాటలాగ్ విజార్డ్స్ అంటే ఏంటి ఇవన్నీ మనకి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఇలా తెలుసుకునేటప్పుడు మనం ఇలాగా ఉన్న తర్వాత సిఏ క్లాస్ మేనేజ్మెంట్ క్లిక్ చేసినా కానీ ఫర్ సపోజ్ సిఏ క్లాస్ మేనేజ్మెంట్ క్లిక్ చేసాం ఇట్ విల్ రీనావిగేట్ టు ద అనదర్ పేజ్లోకి వస్తుంది ఇట్ విల్ లోడింగ్ అనమాట ఎందుకంటే కొంచెం సర్వర్ ఇష్యూ వల్ల కొంచెం స్లోగా లోడ్ అవుతుంది ఇలా లోడ్ అయింది కదా ఇక్కడ చూడండి ఇలా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట మనం ఇలా వచ్చిన తర్వాత ఇది సిఐ క్లాస్ మేనేజర్ సిఐ అంటే కాన్ఫిగరేషన్ ఐటమ్ క్లాస్ మేనేజర్ అనమాట మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది లేకపోతే ఓపెన్ హైరార్కీ కానీ ఇక్కడ హైరార్కీ మీద క్లిక్ చేసినా కానీ మనకి వస్తుంది లేకపోతే ఎక్కడైనా ఇక్కడ వెల్కమ్ టు సిఐ క్లాస్ మేనేజర్ ఇక్కడ యూజ్ ది సిఐ క్లాస్ మేనేజర్ సిఐ అంటే కాన్ఫిగరేషన్ ఐటమ్ క్లాస్ మేనేజర్ టు క్రియేట్ ఏ సిఐ క్లాస్ అంటే కాన్ఫిగరేషన్ ఐటమ్ క్లాస్ టు అప్డేట్ ఐడెంటిఫికేషన్ అండ్ రీకాన్సిలేషన్ రూల్స్ టు ఐడెంటిఫై సిఐ రిలేషన్షిప్స్ అండ్ టు కాన్ఫిగర్ సిఎండిబి హెల్త్ సెట్టింగ్స్ వస్తాయి అనమాట ఇవి ఇక్కడ క్లిక్ ద హైరార్కీ బటన్ అట్ ది అప్పర్ ఆఫ్ ది పేజ్ టు స్టార్ట్ సిఐ క్లాస్ మేనేజర్ ఇక్కడైనా ఉంది ఇక్కడైనా ఉంది మీరు ఎక్కడ క్లిక్ చేసినా కానీ మనకు నో ప్రాబ్లం అనమాట ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తాయి కాన్ఫిగరేషన్ ఐటమ్ ఏంటి ఇక్కడ యాక్సెసరీస్ అలియాసెస్ ఇక్కడ సిఏఎం ప్రొఫైల్స్ సర్క్యూట్ ఇవన్నీ మనకి కనిపిస్తాయి అన్నమాట క్లస్టర్ అంటే ఏంటి క్లస్టర్ నోట్స్ క్లస్టర్ వర్చువల్ కమ్యూనికేషన్ డివైజెస్ కంప్యూటర్ పెరిఫరల్స్ కంప్యూటర్ రూమ్ డేటా సెంటర్ జోన్ డేటాబేస్ డేటా స్టోర్ డిస్క్ పార్టీషన్ డిఎన్ఎస్ నేమ్ ఎన్విరాన్మెంట్ గ్రూప్ హార్డ్వేర్ ఇమేజింగ్ హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్ ఐపీ అడ్రస్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఫోన్ లోడ్ బ్యాలెన్సర్ ఐపీ సర్వీస్ ఇన్స్టాన్సెస్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ నెట్వర్క్ ట్రాఫిక్ అవుట్లెట్ ప్యాకేజ్ ప్యాచ్ ప్రింట్ క్యూస్ ప్రింటర్స్ కానీ ఏమైనా మన డివైజెస్తో కనెక్ట్ అయ్యింటే స్టోరేజ్ హెచ్బిఏ స్టోరేజ్ ఫైల్ షేర్ ఇవన్నీ మనకి ఇక్కడ విజిబిలిటీలో వస్తాయి అనమాట ఇవన్నీ మనం వర్చువల్ డిస్క్ గ్రూప్ అంటే ఏంటి వర్చువల్ మెషిన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే ఏంటి విఎంవేర్ ఆర్ వి సెంటర్ క్లస్టర్ అంటే ఏంటి విఎంవేర్ వి సెంటర్ పోస్ట్ గ్రూప్ అంటే ఏంటి ఇవన్నీ మనం ఇక్కడ తెలుసుకోవడమే కాకుండా మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా క్లిక్ చేసాం అనుకో చూడండి ఇక్కడ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట మనకి ఏదైనా సరే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఐటమ్ ఉంది కదా ఇది కాన్ఫిగరేషన్ ఐటమ్ ఇక్కడ క్లాస్ ఇన్ఫో అసలు వాట్ ఈజ్ క్లాస్ అనేది తెలుసుకునే ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ చూడండి బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్స్ ద రిక్వెజైట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సిఐ క్లాస్ మనకి ఏదైతే రిక్వెజైట్ ఇన్ఫర్మేషన్ కావాలో అబౌట్ సిఐ క్లాస్కి ఇక్కడ మనకి ఫిల్ చేయాలన్నమాట ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఏ న్యూ క్లాస్ దిర్ డిస్ప్లే నేమ్ అండ్ ఐకాన్ మస్ట్ బి కంప్లీటెడ్ ఇక్కడ డిస్ప్లే నేమ్ ఏముంది ఇక్కడ ఏమేమి మనకి న్యూ క్లాస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి కంపల్సరీ ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ ఉందో అవి కంపల్సరీ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట ఇక్కడ డిస్ప్లే నేమ్ అనేది కంపల్సరీ అండ్ దెన్ టేబుల్ నేమ్ ఇక్కడ ఏం చెప్పాడు డిస్ప్లే నేమ్ అండ్ ఐకాన్ మస్ట్ బి కంప్లీటెడ్ ఇవి రెండు కంపల్సరీగా మనం ఏం చేయాలి ఫిల్ చేయాలన్నమాట ఇక్కడ CMDB_CA ఉంది కదా ఇది డిఫాల్ట్ ఎందుకంటే మనం సిఏ అంటే కాన్ఫిగరేషన్ ఐటమ్ అది ఎక్కడ ఉండాలి ఈ కాన్ఫిగరేషన్ ఐటమ్స్ చేసే ప్రతిదీ సిఎండిబి డేటాబేస్లో ఉండాలన్నమాట ఇక్కడ కాన్ఫిగరేషన్ ఐటమ్ అని జస్ట్ అలా వచ్చిందనమాట ఇక్కడ బేసిక్ కాన్ఫిగరేషన్ ఐటమ్ సిఐ టేబుల్ ఇక్కడ మ్యాక్సిమం ఎంత క్యారెక్టర్స్ ఉండాలి 255 క్యారెక్టర్స్ ఉండాలి మేనేజర్ బై గ్రూప్ డిఫాల్ట్ ప్రోడక్ట్ మోడల్ ఇక్కడ ఐకాన్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ టు క్రియేట్ ఏ న్యూ క్లాస్ క్రియేట్ చేయబడి డిస్ప్లే నేమ్ కంపల్సరీ అండ్ దెన్ ఐకాన్ మస్ట్ బి కంప్లీటెడ్ ఇక్కడ ఐకాన్ ఉంది కదా ఈ ఐకాన్ అనేది కంపల్సరీ అనమాట
ఇక్కడ ఇలా చేయాలి. ఇక్కడ సింపుల్గా ఏమన్నా చూడండి, మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఏమున్నాయి, ఆట్రిబ్యూట్స్ ఉన్నాయి. క్లిక్ ఆన్ ఆట్రిబ్యూట్స్. ఆట్రిబ్యూట్స్ అంటే ఏమనేది చూడండి, ఇక్కడ ఇవన్నీ ఆట్రిబ్యూట్స్ అనమాట. ఆట్రిబ్యూట్స్ కింద ఏమున్నాయంటే ఆల్ ఉంది, డిరైవ్డ్ ఉంది, యాడెడ్ ఉంది. ఇక్కడ ఇంక్లూడ్స్ బోత్ డిరైవ్డ్ అండ్ యాడెడ్ ఆట్రిబ్యూట్స్ ఫర్ ద సిఐ క్లాస్. ఇక్కడ ఈ పేజ్లో ఏం చేయబడ్డాయి అంటే మనకి డిరైవ్డ్ అండ్ ఆట్రిబ్యూట్స్ ఫర్ ద సిఐ క్లాస్. ఈ సిఐ క్లాస్కి ఏవైతే మనకు కావాలో ఇవన్నీ ఇక్కడ డిరైవ్ చేయబడి అండ్ దెన్ యాడ్ చేసి అనమాట. ఇక్కడ చూడండి, కాలం లేబుల్ ఉంటుంది, క్లాస్ కాలం నేమ్, టైప్, రెఫరెన్స్, మ్యాక్స్ లెంత్, డిఫాల్ట్ వాల్యూ, మ్యాండేటరీ, డిస్ప్లే, యాడ్, ఇలా ఉంటుంది అనమాట. మనం మనం డిరైవ్డ్ కావాలంటే డిరైవ్డ్ ఏమున్నాయి, కాలం టేబుల్, కాలం నేమ్, టైప్, రిఫరెన్స్, మ్యాక్స్ లెంత్, డిఫాల్ట్ వాల్యూ, మ్యాండేటరీ, డిస్ప్లే ఎలాగైతే ఉన్నాయో మనకి డిరైవ్డ్ ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, 47 ఫీల్డ్స్ ఉన్నాయి. యాట్రిబ్యూట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ప్రజెంట్ క్లాస్. మనం సారీ ఇట్ ఈస్ పేరెంట్ క్లాస్. యాట్రిబ్యూట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ అంటే ఏంటి, చైల్డ్ క్లాస్ అంటే ఏంటి, అవన్నీ మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి యాడెడ్. ఏం యాడెడ్ చేయబడి, యాట్రిబ్యూట్స్ దట్ ఆర్ క్రియేటెడ్ స్పెసిఫికల్లీ ఫర్ ద సిఐ క్లాస్. అంతకుముందు డిరైవ్డ్ అంటేనేమో పేరెంట్ క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయబడ్డాయి. ఇప్పుడు ఇది ఏంటంటే ఆట్రిబ్యూట్స్ దట్ ఆర్ క్రియేటెడ్ స్పెసిఫికల్లీ ఫర్ ద సిఐ క్లాస్ అనమాట. సిఐ క్లాస్కి మనం చేస్తున్నాం. ఇవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇవి క్యారెక్టర్ లెంత్, ఇవి ఎంత, ఇవి ఎంత 34 ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి, ఆల్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 81 దాకా ఉన్నాయి. ఇవన్నమాట ఇక్కడ ఆట్రిబ్యూట్స్. ఇవి ఆట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఇవన్నీ గురించి మనం చెక్ చేసి చూపిస్తాను. సో సింపుల్ ఇక్కడ క్లిక్ చేశాను, ఫస్ట్ డిస్కవర్డ్ అంటే ఏంటి, మోడల్ నెంబర్ అంటే ఏంటి, మేనేజ్ బై గ్రూప్ అంటే ఏంటి, ఇవేంటి. సపోజ్ జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇంకొక పేజ్లోకి నావిగేట్ అవుతుంది. ఈ నావిగేట్ అయిన తర్వాత మీకు ఒక యూజ్ కేస్ తీసుకొని హార్డ్వేర్ కానీ సర్వర్స్ కానీ ఎలాగ మీకు లింక్ చేయాలి, ఎలాగ క్రియేట్ చేయాలి అనేది మొత్తం మీకు చూస్తే ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఇలాగ ఉంటుంది. ఇక్కడ మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఏ డిక్షనరీ ఎంట్రీ మెసేజ్ హౌ సర్వీస్ నౌ స్టోర్స్ డేటా ఇన్ టేబుల్స్ అండ్ ఫీల్డ్ కాలమ్స్. ఇప్పుడు మన సర్వీస్ నౌలో కానీ ప్రతి ఒక్కటి టేబుల్ రూపంలోనే డేటాను స్టోర్ చేసుకునేది ఫీల్డ్స్ ఇన్ ద కాలమ్స్లో ఉంటుంది అనమాట. ఫర్ న్యూ డిక్షనరీ ఎంట్రీస్ మనం ఏదైతే ఇది వన్ టైప్ ఆఫ్ డిక్షనరీ అనమాట. టేబుల్లో ఏముంటుంది, ఫీల్డ్ కాలం ఉండాలి, దాని వాల్యూ ఉండాలి. నౌ హియర్ కన్సిడర్ యాజ్ ఏ డిక్షనరీస్. ఇక్కడ ఫర్ న్యూ డిక్షనరీ ఎంట్రీస్ సెలెక్ట్ ఏ టేబుల్. ఫస్ట్ వాట్ ఆర్ ద టేబుల్, ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి. టేబుల్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సిఎండిబి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాదు. ఫీల్డ్ టైప్ the new column. Next, also enter a column label which becomes the field label and the column name. If necessary, set max length ఎంత ఉండాలి for text string type fields. Make the field mandatory to save a record and make the field a display value to reference fields so it appears on records that reference this table. More information మీరు ఇంకా దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ఉంటుందండి. మీకు ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకోవాలన్న ఎంతూజియాజం ఉంటే నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవన్నీ ఇలా ఫిల్ చేసుకోవడం, జస్ట్ ఫిల్ చేసుకోవడం. ఇక్కడ ఏదైతే స్టార్ మార్క్ ఉన్నాయో ఆ స్టార్ మార్క్స్ అన్నిటిని మనం మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. ఫస్ట్ డిస్కవర్డ్, సేమ్ కాలం నేమ్ కూడా ఫస్ట్ డిస్కవర్డ్, డేట్ అండ్ టైం, ఇప్పుడు ఏ టైంలో ఏ డేట్లో మనం ఫిల్ చేసాము. ఇది కాన్ఫిగరేషన్ ఐటమ్, కంపల్సరీగా ఏ టేబుల్లో ఉండాలి, ఇక్కడ సిఎండివిసిఐ టేబుల్లో ఉండాలి. ఇక్కడ డిఫరెంట్ టేబుల్స్ వస్తాయి అన్నమాట. ఈ డిఫరెంట్ టేబుల్స్లో మనకి ఏం టేబుల్స్ ఉన్నాయి అక్కడ మీరు కనుక ఇది సిఎండివిసిఐ టేబుల్స్ చూపిస్తుంది. ఇక్కడ మనకి దాని గురించి ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఇది మనకి డేట్, ఇది డేట్ అండ్ టైప్. ఇక్కడ క్లిక్ చేయాలి మనం. ఇక్కడ తర్వాత చాయిసెస్, లిస్ట్, స్పెసిఫికేషన్స్, డిఫాల్ట్ వాల్యూ ఏమున్నాయి, ఇక్కడ ఎలా క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ రిలేటెడ్ టాస్క్ లింక్స్ ఏమున్నాయి, ఇక్కడ ఈ సైడ్ అప్లికేషన్ ఏంటి, గ్లోబల్, యాక్టివ్, ఫంక్షన్ ఫీల్డ్, రీడ్ ఓన్లీ, మ్యాండేటరీ, డిస్ప్లే. ఇక్కడ మనం ఏం చేయాలి, యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది, చాయిసెస్ ఏంటి, ఆట్రిబ్యూట్స్, లేబుల్స్ 7, 10, 11 ఉన్నాయి. డిక్షనరీ ఓవర్ రైట్స్ ఏమున్నాయి, షో టేబుల్, రన్ పాయింట్ స్కాన్, అడ్వాన్స్డ్ వ్యూ, చాయిసెస్, ఆట్రిబ్యూట్స్, లేబుల్స్, డిక్షనరీ ఓవర్ రైట్స్. వీటన్నిటి మనం
క్లియర్గా నీట్గా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నేర్చుకోవాలని అనుకుంటే ఈజీగా నేర్పించవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఐడెంటిఫికేషన్ రూల్. వాట్ ఈస్ ఐడెంటిఫికేషన్ రూల్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఐడెంటిఫికేషన్ రూల్ ఉంటుంది, తర్వాత రీకాన్సిలేషన్ రూల్ ఉంటుంది, తర్వాత సజెస్టెడ్ రిలేషన్షిప్స్ ఉంటుంది. ఇప్పుడు ఇండికేట్స్ ఇఫ్ ఏ సిఐ అంటే కాన్ఫిగరేషన్ ఐటమ్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఇండిపెండెంట్లీ ఆర్ అదర్వైజ్. సిఐ అనేది ఏంటంటే కాన్ఫిగరేషన్ ఐటమ్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఇండిపెండెంట్లీ. ప్రతి ఒక్కటి ఐడెంటిఫై ఇండిపెండెంట్లీ అంటే ఇట్ విల్ ఓన్లీ వన్స్ అనమాట. అండ్ ఇంక్లూడ్స్ అట్లీస్ట్ వన్ యాక్టివ్ ఐడెంటిఫైర్ ఎంట్రీ ఉండాలి. దీనికి కంపల్సరీ ఇట్ ఈస్ ఐడెంటిఫై ఇండివిజువల్లీ, బట్ అట్లీస్ట్ వన్ యాక్టివ్ ఐడెంటిఫైర్ ఎంట్రీ ఉండాలి. ఆ ఐడెంటిఫైర్ ఎంట్రీ అంటే ఏంటి? ఇక్కడ నో ఐడెంటిఫైర్ రూల్ ఇస్ ఫౌండ్. అసలు ఐడెంటిఫైర్ అంటే ఏంటి, రూల్ అంటే ఏంటి, దాన్ని ఎలా యాక్టివ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక్లూజన్ రూల్ ఇక్కడ ఏంటి? ఇక్కడ ఐడెంటిఫికేషన్ రూల్ ఉంది, తర్వాత ఇంక్లూజన్ అంటే కంపల్సరీ. ఇక్కడ narrows the scope of CIs that are included in the identification process. Only one inclusion rule is allowed for CI identifier. ఇక్కడ inclusion rule అంటే ఏంటి? తర్వాత reconciliation rules. What is reconciliation rules? ఇక్కడ determines which discovery sources are allowed. Reconciliation rule is nothing but determine which discovery sources are allowed to populate attributes and in which order. అంటే మనం ఇక్కడ రీకాన్సిలేషన్ ఇంకొక టెర్మినాలజీలో ఇంపోర్ట్ అనొచ్చు అనమాట. అంటే మనం మన డిస్కవరీ చేయాలంటే ఎక్కడ డేటా సోర్స్ ఏదైతే డేటా సోర్సెస్ ఉన్నాయో, ఏ డేటా సోర్స్ నుంచి మనం డేటాని ఇక్కడికి మన దగ్గర తీసుకురావడాన్ని, ఇంపోర్ట్ చేసుకోవడాన్ని ఏమంటారు అంటే ఏ ఆట్రిబ్యూట్స్ని ఏ ఫీల్డ్స్ని తీసుకురావాలో, అవి ఎక్కడ పాపులేట్ అవ్వాలో చెప్పేది రీకాన్సిలేషన్ రూల్స్ అనమాట. డిటర్మిన్ విచ్ డిస్కవరీ సోర్సెస్ విచ్ డిస్కవరీస్, మనం ఎక్కడ ఈ సోర్స్ నుంచి మనం డేటాని ఇంపోర్ట్ చేసి అలౌడ్ టు పాపులేట్ ఆట్రిబ్యూట్స్ అండ్ ఆన్ విచ్ ఆర్డర్గా తీసుకోవడానికి రీకాన్సిలేషన్ రూల్స్. ఇవి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. తర్వాత డేటా రీఫ్రెష్ రూల్స్ స్పెసిఫై వెన్ ఏసిఐ కాన్ఫిగరేషన్ ఐటమ్ టర్న్స్ స్టేల్ ఫర్ ఏ డిస్కవరీ సోర్స్ allowing the CI to be updated by lower priority authorized discovery source. ఇది డేటా రీఫ్రెష్ రూల్స్. నౌ కమింగ్ టు ద సజెస్టెడ్ రిలేషన్షిప్స్. మనకి రిలేషన్షిప్స్ ఏమనంటే ఇక్కడ క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ రిలేషన్షిప్ టైప్స్ టు సెలెక్ట్ ఫ్రమ్ వెన్ బిల్డింగ్ రిలేషన్షిప్ ఫర్ దిస్ క్లాస్. రిలేషన్షిప్ అంటే ఏంటి, వాటిని ఎలా రిలేషన్షిప్ చేయాలనేది మొత్తం మీకు క్లియర్గా నేను ఆల్ రిలేషన్షిప్ రూల్స్ ఇక్కడ ఉంటాయి. అసలు మొత్తం రిలేషన్షిప్స్ అంటే ఏంది, ఆల్ రిలేషన్షిప్ రూల్స్ అంటే ఏంది, సజెస్టెడ్ రిలేషన్షిప్ రూల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ఇక్కడ వస్తాయి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే హెల్త్. ఇక్కడ హెల్త్లో కొన్ని మెట్రిసెస్ ఉంటాయి అనమాట. కంప్లీట్నెస్ అంటే ఏంటి, కంప్లైన్స్ అంటే ఏంటి, కరెక్ట్నెస్ అంటే ఏంటి, హెల్త్ ఇంక్లూజన్ రూల్స్ అంటే ఏంటి. కంప్లీట్నెస్, ఇక్కడ మనం కంప్లీట్నెస్కి వస్తే సింపుల్గా మనం ఇక్కడ అవైలబుల్ ఫీల్డ్స్, ఇక్కడ అవైలబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జస్ట్ ఇక్కడ డ్రాప్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సేవ్ చేసేస్తే అయిపోద్ది అనమాట. తర్వాత కంప్లైన్సెస్ ఇక్కడ సేమ్ కూడా కంప్లీషన్ సర్టిఫికేషన్ టెంప్లెట్ వస్తుంది. ఆడిట్ నో రికార్డ్స్ మన డిస్ప్లే. కరెక్ట్నెస్ సెంటెన్స్ స్టేల్నెస్ రూల్ అనమాట. అసలు స్టేల్నెస్ అంటే ఏంటి, ఆర్పన్ రూల్ అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత హెల్త్ ఇంక్లూజన్ రూల్స్. ఇక్కడ హెల్త్ ఇంక్లూజన్ రూల్స్లో ఏమనేది చూడండి. ఇక్కడ హెల్త్ ఇంక్లూజన్ రూల్స్లో ఇక్కడ సేమ్ డూప్లికేటా, ఆర్పనా, రికమెండెడా, రిక్వైర్డా, స్టేల్నెస్, వీటన్నింటిని బేస్ చేసుకొని మనం హెల్త్ ఇంక్లూజన్ రూల్స్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ అండ్ ఆర్ అనేది ఇక్కడ ఉంటాయి అనమాట. ఇవన్నీ మీకు తర్వాత క్లియర్. ఇప్పుడు సిఐ లిస్ట్ అంటే మళ్ళీ సేమ్ యాస్టీస్గా అనదర్ పేజ్ నావిగేషన్ ఉంటుంది. సిఐ అంటే తెలిసింది కదా, కాన్ఫిగరేషన్ ఐటమ్ లిస్ట్ అనమాట. ఇక్కడ మనం నేమ్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఇవి నేమ్ మనం ఏది కావాలంటే అది నేమ్ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. అందులో నేమ్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, లొకేషన్ ఎక్కడ, డిస్క్రిప్షన్, క్లాస్, అప్డేటెడ్, మెయింటెనెన్స్ షెడ్యూల్, ఇవన్నీ అనమాట. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఐటమ్ అంటే ఏంటి, ఏ డివైస్ అది ల్యాప్టాపా, మొబైల్ ఫోనా, లేకపోతే డెస్క్టాపా, ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, ఎక్కడ లొకేషన్ అది, దాని డిస్క్రిప్షన్ మనకు కావాలంటే క్లాస్ కంప్యూటరా లేదా డెస్క్టాప్ అని, అప్డేటెడ్ ఎప్పుడు, మెయింటెనెన్స్ షెడ్యూల్, ఇవన్నీ మనం ఫిల్ చేయలేదు. సపోజ్ మళ్ళీ ఇంకొకసారి దీని మీద నేమ్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి. నేమ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇట్ విల్ నావిగేట్ టు ది అనదర్ పేజ్లో అదే పేజ్లో ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మనం ఇక్కడ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది నేమ్ అనమాట. ఆ నేమ్ ప్రకారం ఇక్కడ అసెట్ ట్యాగ్, మనకి ఇచ్చిన అసెట్ ట్యాగ్ ఏంటిది, మ్యానుఫ్యాక్చరర్ ఎవరు, మనం ఇక్కడంతా మనకి ఏదైనా ల్యాప్టాప్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలన్నమాట. దాని ర్యామ్ ఎంత, దాని స్పెసిఫికేషన్ ఎంత,
ఇవి ఎందుకంటే ట్రాక్ చేసుకోవడానికి మనకి ఇవన్నీ ఏంటంటే మనకి ఐపీ నేమ్ ఏంటి, ఐపీ అడ్రస్ ఏంటి, నెట్ మాస్క్ అంటే ఏంటి, డిహెచ్సిపి ఎనేబుల్డ్, మ్యాక్ అడ్రస్, ఇవన్నీ మనకి ఐటీ డెస్క్ పీపుల్కి మనకి ఇవ్వాలి అనమాట. ఇక్కడ ఓపెన్ సిఎండి వర్బ్ అప్డేటెడ్, డిలీట్, ఇక్కడ మనం అన్ని ఎంట్రీ చేయాలన్నమాట. సీరియల్ నెంబర్ ఎంత, మోడల్ ఐడి ఎంత, అసైన్ టు ఎవరికి, అప్రూవర్ ఎవరు చేయాలి, కాన్ఫిగరేషన్, ఓఎస్ అడ్మిన్ ఏంటిది, ఓఎస్ డొమైన్ ఏంటి ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఓఎస్ వర్షన్ ఏంటి, ర్యామ్ ఎంత, సిపి మ్యానుఫ్యాక్చర్ ఎంత, ఇవన్నీ మనం ఫిల్ చేయాలన్నమాట. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత దానికి రిక్వెస్టెడ్ సేవ్ చేసి పంపిస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవి రీచ్ అవుతాయి అన్నమాట. ఇవి ఇవి మీకు నీట్గా క్లియర్గా అన్ని ఎలాగే చేయాలి, ఎలా చేస్తారు. ఒక సిఎండిబి రోల్కి అప్లై చేసినప్పుడు కంపల్సరీగా సిఎండిబి ఆర్ సిఎస్ఎండి అనేవి ఉంటాయి అనమాట. అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఛానల్లో అయినా కమెంట్ చేయండి, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్ కనుక మీద మీకు కమెంట్ రూపంలో తెలియజేయండి. సర్వీస్ నోలో ఏ మోడల్ మీద మీకు వీడియోస్ కావాలి, ప్రాక్టికల్గా ఎలా చేయాలి అనేది మొత్తం మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ బాలకృష్ణ. బాయ్ బాయ్, టేక్ కేర్. నేను ఇంతటితో ఈ సెషన్ స్టాప్